अस्सलामुअलैकुम आदाब, मैं खुज़र याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। लोका भूमा रेड्डी की सालगिरह तकरीब, कंदी श्रीनिवास रेड्डी ने की शिरकत, सालगिरह की दी मुबारकबाद। आदिलाबाद में गर्मी की शिद्दत में इजाफा, लोग शदीद धूप से हैं परेशान, ठंडे मशरूबात और नारियल पानी की मांग में हुआ इजाफा। आदिलाबाद के जुबली हिल्स कॉलोनी में गैर कानूनी सेल टावर की तामीर के खिलाफ मकामी लोगों का एहतजाज, हुकूमत से फौरी कार्रवाई का मुतालबा। यहाँ के साबिक़ काउंसलर पवन नायक पर अवाम की बरहमी। और अब ख़बरों की तफसील। साबिक़ चेयरमैन विजय डेयरी लोका भूमा रेड्डी की सालगिरह के मौके पर उनके आबाई गाँव रोयाड़ी में ज़बरदस्त तकरीबात का इनेकाद किया गया। इस मौके पर कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने शिरकत की और जोश व जज्बे से इस तकरीब को भर दिया। लोका भूमा रेड्डी की लिखी हुई किताब लोक नेता भूमा रेड्डी की ज़िंदगी का इजरा कंदी श्रीनिवास रेड्डी ने किया और उन्हें मुबारकबाद पेश की। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने अपनी नेक तमन्नाओं का इजहार करते हुए कहा कि वो लोका भूमा रेड्डी को सेहतमंद ज़िंदगी, खुशियों भरी ज़िंदगी और मज़ीद सालगिरह की मुबारकबाद देते हैं। इन्होंने कहा कि वो अवामी खिदमत में लगे रहें और लोगों की मोहब्बत व हिमायत हासिल करें। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि लोका भूमा रेड्डी एक अजीम शख्सियत है जिन्होंने अपनी पोजीशन का फ़ायदा उठाते हुए अपनी कम्युनिटी और इलाके की फलाह व बहबूद के लिए हमेशा मेहनत की है। అంటే తన ఇంటి పేరే ఒక డిసిగ్నేషన్ గా మార్చుకున్నటువంటి మహనీయుడు శ్రీ లోకనేత భూమా రెడ్డి గారి యొక్క జీవన ప్రస్థానం తన పుస్తకాన్ని సభాధ్యక్షులు అదేవిధంగా శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి గారు, భూమా రెడ్డి గారు, రాజమల్లు గారు వీళ్ళు ఆవిష్కరిస్తున్నారు. చాలా లోకనేత శ్రీ భూమా రెడ్డి గారి యొక్క జీవన ప్రస్థానం పుస్తకం మీద చాలా మంది మా గంగన్న సార్ మాట్లాడుతూ ఒక 2 రోజుల్లో అయిపోతాయన్న అనేసరికి నాకు నిజంగా నవ్వొచ్చింది. పుస్తకం రాయడం అనేది కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది, కానీ మా దిలీప్ అన్న ఆ పేజీలను రాసుకొని వచ్చి వారం రోజులు కుదరదు, ఒక 2-3 నెలలు పడతాయని చెప్పేసరికి అంత టైం పడతాయి. మీరు ఎట్లా చదువుకున్నారు, తనకు అన్ని చదువుకున్నారు కాబట్టి ఆ చదువుకున్నటువంటి క్రమంలో ఊరిని మర్చిపోకుండా తనకు మీరు ఎవరైనా జన్మదిన శుభాకాంక్షలు చెప్తుంటే తర్వాత రావాల్సిందిగా మనవి చేస్తాం. ఇప్పుడు మాజీ జడ్పీటీసీ అంకోలి గంగారాం గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గ్రామస్తులు మరి పోతే రాయమల్లి వారిని కూడా పుస్తకావిష్కరణ చేసినందుకు వారిని కూడా గౌరవించి నుంచి దాంట్లో తెలుగు మంచిగా అంటే కవిత్వం కానీ లేకపోతే దాంట్లో ఓనమాలు మంచిగా తీసి మరి వారు రాసినందుకు చిన్న మాషన్న గారిని కూడా మరి ట్రాన్స్ఫర్ మరి వెళ్ళినప్పటికీ భూమా రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమతో రెడ్డి గారు మరి వేదికపైకి రావాల్సింది చెప్పుతున్నాను. మరి సత్యనారాయణ పదవి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది నేను చేసిన కార్యక్రమాలు అవన్నీ 50 ఏళ్ళ రాజకీయం అని చెప్పే అవసరం లేదు. అందరికీ తెలిసిన విషయమే. నేనేం చేసినా, మంచి చేసినా, చెడ్డ చేసినా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మనిషికి ఎప్పుడూ కూడా అధికారం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు అధికారం ఉంటే ఏదో ఒక బిజీ, ఏదో ఒక పట్ల నీరమై ఎవరి సమస్యల మీద మనం తిరుగుతూనే ఉంటాం. కాబట్టి ఇటువంటి ఆలోచన రాకపోతే నేను 3 సంవత్సరాల క్రితం మొన్న ఫిబ్రవరి
3 సంవత్సరాలు పూర్తి అయింది. నేను మాజీ చైర్మన్ అయ్యి పదవి లేక 3 సంవత్సరాలు అయింది కాబట్టి పదవి లేనప్పుడు సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న మాటలు మీకు ఉంచదలుచుకున్నా. ఎందుకంటే ఎక్కువ పనులు లేకుండా ఇంటికాడ కూర్చున్నప్పుడు ఆలోచన ఏం చేద్దాం అని అంటే మన కుటుంబం గురించి ఆలోచించే అవసరం లేదు. మా పిల్లలందరూ ఆలకాలు చేసుకొని బతికే స్తోమత ఉన్నారు. ఇక మాకు కూడా చేసిన కాడికి చేసిన ఏం చేయాలని ఆలోచనతో జీవిత చరిత్రనే రాసుకుందాం. ఎందుకంటే నేను చిన్న సామాన్య రైతు కుటుంబంలో నుంచి నేను రాష్ట్ర స్థాయికి వెళ్ళాలంటే అంచెలంచెలుగా రాయాలనే ఆలోచన వచ్చి సమయం దొరికింది కాబట్టి సమయం దొరికినప్పుడల్లా తెల్లకాయలు తీసుకొని రాసుకుంటూ 2 నెలలు 3 నెలలు గడిచినాక ఇక నా రాత మంచిగా ఉండదు కాబట్టి మా కాంతారావు మా క్లాస్మేట్ మరి మంచిగా రాత ఉంటుందని ఆయనతో రాపించి మన చిన్నమాషాల సార్ని దిలీప్ రెడ్డి సార్ని మా కోతరెడ్డి సర్పంచ్ని వాళ్ళని మరి పిలిపించి కూర్చొని మా కోక కుమారెడ్డి మా బావగారిని అందరం కూడా కూర్చొని అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ నా జీవిత చరిత్ర అంతా చెప్తామైన కొద్దీ మరి ఆయన రాస్తా వెళ్ళి కనీసం ఒక 6 నెలల టైం పట్టింది మనకి పుస్తకం తయారు చేయడానికి. అందరికీ రుయ్యాడి గ్రామ ప్రజలకి పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఉంటూ అట్లనే మా మామ పదవులకే వన్నె తెచ్చినటువంటి లోక భూమారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి లోకనేత వారి జీవిత చరిత్ర లోకనేత అనే పుస్తకావిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలు అట్లనే వేదిక భూమారెడ్డి మామ ఈ పుస్తకావిష్కరణకు ఎంతమంది వచ్చిందనంటే వేదిక మీద కూడా కుర్చీలు సరిపోనంత మంది వచ్చిందన్న. ఇదే మనిషికి చనిపోయి చివరి దశలో ఏం తీసుకుపోతాం మనమంటే మంచి చెడు, ఈ వ్యక్తి మంచోడా చెడ్డోడా, ఈ వ్యక్తి ఊరి కోసం ఏమైనా చేసిండా, ఊరి కోసం ఆస్తులు అమ్ముకున్నాడా, లేదంటే కనుక సంపాదించిండా, ఈ రెండే మనకు మంచి చెడు రెండే వస్తాయి. మీ అందరి ఆశీర్వాదంతో మా భూమారెడ్డి మామ 100 సంవత్సరాల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉపన్యాసం మొదలు పెడతా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక మాట అన్నారు, వీరి తరము డబ్బు సంపాదించే తరము కాదు. వారు గనక తలుచుకొని ఉంటుంటే వారు అనుభవించినటువంటి పదవులు కానీ పదవులకే వన్నె తీసుకురావాలని ప్రయత్నం చేసిండ్రు తప్ప ఉన్న ఊరికి వాళ్ళ కాలంలో నిజంగానే ఉన్న ఊరు కన్న తల్లి అనుకునేవాళ్ళు. నాకు తెలియదు, ఉమ్మారెడ్డి మామనే చెప్తే తెలుస్తున్నది. రుయ్యాడికి 5 రోడ్లు 5 రకాలుగా రుయ్యాడికి రావచ్చట. 5 రకాలుగా రుయ్యాడికి రావచ్చంటే ఈ రోజులల్లా ఒక పల్లెటూరికి ఒక్క రోడ్డే వేయడానికి కోసము 75 సంవత్సరాలు అయినా కూడా కొన్ని ఊర్లకు రోడ్ల సౌకర్యం కల్పించలేకపోయారు. అట్లాంటిది ఒక్క పనిమంతుడు, ఒక్క పని చేసేటువంటి వ్యక్తి భూమారెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక ఊర్లో పుడితే కనుక ఆ ఊరికి 5 రకాలుగా వచ్చేటువంటి రోడ్లే కాదు, ఇగో ఇన్ని రకాలుగా ఈ ఫంక్షన్ హాల్కు భూమి సేకరించడం కానీ, విగ్రహ ప్రతిష్టాపనలు కానీ, సవారి బంగ్లాలు కానీ, మీరందరూ కూడా రుయ్యాడి ఒక కారణ జన్ముని అంటే కారణ జన్ములు ఎప్పుడు కూడా ఒక కారణం కోసం పుడతారు. అట్లాంటి కారణ జన్ముని పుట్టించినటువంటి రుయ్యాడి గ్రామానికి నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. गर्मियों का आगाज़ अभी तक मुकम्मल नहीं हुआ मगर सूरज की शिद्दत बढ़ती जा रही है। ये शदीद गर्मी लोगों को बेहाल कर रही है और दोपहर के वक्त मज़ीद बढ़ रही है। लोग धूप से बचने के लिए ठंडे मशरूबात पीने की कोशिश कर रहे हैं ताकि कुछ सुकून मिल सके। आदिलाबाद ज़िले में गर्मी की शिद्दत में इजाफ़ा हो गया है। पिछले चंद दिनों से ज़्यादातर इलाक़ों में दर्जे हरारत 35 से 36 डिग्री सेल्सियस तक पहुंच चुकी है। इससे ज़्यादा भी गर्मी महसूस की जा रही है। सुबह 11 बजे से शाम 4 बजे तक पूरे ज़िले में शदीद गर्मी है। रात को भी गर्मी की शिद्दत महसूस की जा रही है। आम तौर पर इस वक्त ज़िले में दर्जे हरारत 30 से 32 डिग्री होती थी और दिन के वक्त ठंडक का सामना होता था, मगर इस साल ये सूरत हाल मुख्तलिफ है जिससे लोग परेशान हैं। महकमा मौसमियात ने पेश गोई की थी कि इस गर्मी के मौसम में गर्मी ज़्यादा होगी और अब इसका असर देखने को मिल रहा है। ज़िले के ज़्यादातर इलाक़ों में पिछले कुछ दिनों से दोपहर 12 बजे से शाम 4 बजे तक 36 डिग्री दर्जे हरारत रिकॉर्ड हो रही है। गुज़िश्ता चारशंबे को
39.9 डिग्री दर्जे हरारत रिकॉर्ड की गई। शदीद गर्मी की वजह से ठंडे मशरूबात और नारियल पानी के कारोबार में इजाफा हो गया है। मशरूबात और नारियल पानी की दुकानों पर लोगों का हुजूम देखने को मिल रहा है। इसके साथ ही दर्जे हरारत के बढ़ने से कई अहम रास्ते दोपहर के वक्त सुनसान दिखाई दे रहे हैं। अदलाबाद ज़िला मुस्तक़र में क़वाइद व ज़वाबित की खिलाफ वर्जी करते हुए बनाए जाने वाले सेल टावर की तामीर को रोकने के लिए मकामी लोगों ने हुकूमत और ज़िला इंतज़ामिया से अपील की। अदलाबाद ज़िला मुस्तक़र के न्यू हाउसिंग बोर्ड कॉलोनी जुबली हिल्स कॉलोनी में सेल टावर की तामीर को रोकने के लिए मकामी लोग पिछले 2 दिनों से गैर मुअय्यना मुद्दत की हड़ताल पर चले गए हैं और टेंट लगाकर बाज़ाब्ता टावर की तामीर को रोकने के लिए एहतजाज कर रहे हैं और नारे भी लगा रहे हैं। जुबली हिल्स कॉलोनी के मकीनों ने वार्ड नंबर 12 के साबिक़ काउंसलर पवन नायक पर स्कूल के बच्चों, बूढ़ों और हामिला ख़वातीन के सेहत से खिलवाड़ करने का इल्ज़ाम लगाया। इन्होंने बताया कि जियो 5 के मुताबिक सेल टावर्स स्कूलों, मंदिरों या रिहायशी इलाके के करीब में तामीर नहीं करना चाहिए। इन्होंने बताया कि टावर मालिक ने आबादी वाले इलाके में क़वाइद व ज़वाबित की खिलाफ वर्जी करते हुए गैर कानूनी तौर पर सेल टावर की तामीर कर रहा है, जो न सिर्फ माहौल के लिए नुकसानदा हो सकता है बल्कि बच्चों, स्कूल के बच्चों, बूढ़ों और हामिला ख़वातीन की सेहत के लिए नुकसानदा हो सकता है। इन्होंने बताया कि इन्होंने गैर कानूनी सेल टावर्स की तामीर को रोकने के लिए ज़िला इंतज़ामिया और म्युनिसिपल हुक्काम से भी नुमाइंदगी करते हुए दरख्वास्तें भी दी हैं, लेकिन कोई फ़ायदा नहीं हुआ। इन्होंने मुताल्लिक़ हुक्काम से सेल टावर्स की तामीर को फ़ौरी तौर पर रोकने और टावर के मालिक के ख़िलाफ़ कार्रवाई करने का मुतालबा किया। इन्होंने इंतबाह दिया कि टावर की तामीर ना रोकी गई तो हम बड़े पैमाने पर एहतजाज करेंगे।
కాలనీ వార్డ్ నెంబర్ 12 ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. ఆ సెల్ టవర్ నిర్మాణం పక్కకి ఒక స్కూల్ ఉంది, దేవాలయం ఉంది. ఇది రెసిడెన్షియల్ ఏరియా కనుక జీవో నెంబర్ 5 ప్రకారం ఇలాంటి ఏరియాలలో స్కూల్ ఉన్న దేవాలయాలు ఉన్న ఇట్లాంటి సెల్ టవర్లు నిర్మించరాదు. ఆల్రెడీ అక్టోబర్లో ఇలాంటి ఈ సెల్ టవర్ నిర్మాణం కోసం ఏర్పాట్లు జరిగినాయి. కైనా మేము కాలనీ మూకుమ్మడిగా ఒక దాటిపైన నిలబడి దాన్ని ఆపడానికి ట్రై చేసినాం. ఆపినట్టే ఆపి మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ మేము కాలనీ వాళ్ళందరం ఒక చోట కూర్చొని ఇలా టెంట్ వేసుకొని చిన్నపిల్లల్ని వదిలేసుకొని వృద్ధులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ కూర్చొని ఇలా సమ్మె చేస్తున్నాం. వెంటనే యాజమాన్యం స్పందించి వీటిని వెంటనే సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపేయాలి. జూబ్లీ హిల్స్ కాలనీ వార్డ్ నెంబర్ 12 ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందు కూడా జరిగింది. అక్టోబర్ మంత్లో బతుకమ్మ టైంలో మేము బతుకమ్మ కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఇక్కడ 20 రోజులు సమ్మె చేసి ఆ సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపడానికి చాలా ట్రై చేశాం. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టే అన్ని సామాన్లు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. మరి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలా పర్మిషన్ వచ్చింది వాళ్ళకి? మళ్ళీ వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడం ఏంటి? అడగడానికి వెళ్తే మా పైనే వాళ్ళు కేసులు పెడతామని, మమ్మల్ని జైల్లో వేస్తామని బెదిరింపులు. పోలీస్ వాళ్ళు కూడా కాల్ చేసి మమ్మల్ని బెదిరించడము ఎంతవరకు న్యాయం ఇది? జూబ్లీస్ కాలనీ వార్డ్ నెంబర్ 12లో సెల్ టవర్ వ్యతిరేకంగా మేమందరం పోరాడుతున్నాం. ఈ పోరాటానికి మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం నిలబడడం జరిగింది. ఈ సెల్ టవర్ వలన మేము ఎందుకు అందరం నిలబడ్డామంటే మా ఆరోగ్యం, మా భవిష్యత్తు కోసం మేము ఇక్కడికి వచ్చి మేము పోరాటానికి మద్దతు తెలుపుతున్నాం. ఈ సెల్ టవర్ని వెంటనే నిర్మాణాన్ని ఆపేయాలని మేము ఆ యాజమాన్యానికి మరియు అధికారులకి, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ज़िला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़ ने कहा कि अस्पतालों को नज़्म व ज़ब्त के मुताबिक होना चाहिए और अगर कहीं भी जिन्स की तयीन के टेस्ट करते हुए पाए गए तो उनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। इन्होंने कहा कि स्वच्छंदा संस्था के ज़ेर एहतमाम तिब दिख की जाँच के लिए आदिलाबाद ज़िला मुस्तक़र के रिम्स हॉस्पिटल में तिब दिख से बचाव के मरकज़ को एक एक्सरे मशीन सौंपी गई है। डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़ ने इस प्रोग्राम में बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए खिताब किया। इन्होंने कहा कि 100 रोज़ा टीबी मुहिम के एक हिस्से के तौर पर इन्होंने टीबी स्क्रीनिंग के लिए एक एक्सरे मशीन की ज़रूरत की निशानदेही की और जब इस रज़ाकार तंजीम के मैनेजिंग डायरेक्टर करुणाकर रेड्डी से मिले तो वो 1 माह के लिए मशीन फराहम करने के लिए आगे आए हैं। इन्होंने कहा कि एक्सरे मशीन इंतहाई कारआमद है और मरीज़ों में बीमारियों की तशख़ीस में मदद देती है। అయితే ఏదైతే 100 డేస్ టీబీ క్యాంపెయిన్లో భాగంగా టీబీ స్క్రీనింగ్ చేయడానికని మేము సంశోధన మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి గారిని మేము సంప్రదించడం జరిగింది. వాళ్ళు మా కోరికను మన్నించి ఈరోజు హైనియల్ ఎక్స్రే అనే మిషన్ మాకు 1 మంత్ కోసం ఈ స్క్రీనింగ్కి మాకు హెల్ప్ చేయడానికి ఇచ్చినందుకు సంశోధన ట్రస్ట్కి నాకు ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఈ ఎక్స్రే మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది చాలా హ్యాండీ ఎక్స్రే. దీన్ని మనం ప్రతి విలేజ్లలో ప్రతి దగ్గర ఎందుకంటే ఇక్కడ ట్రైబల్ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ ఎక్స్రే తీయడం, మళ్ళీ ఓన్లీ ఆదిలాబాద్లో 2 ఎక్స్రే మిషన్ ఉండడం, ఉట్నూరు మరి ఆదిలాబాద్లో ప్రజలకు కష్టం కాకుండా మేమే స్వయంగా మా తరఫున మా స్టాఫ్ గ్రామాల్లో పోయేసి వాళ్ళకి స్క్రీనింగ్ చేయలో భాగంగా మాకు ఈ ఎక్స్రే మిషన్ ఎంతోగా మనం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మాకు ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము సంశోధన ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్కి, ఆల్ మెంబర్స్కి మాకు సహకరించినందుకు మరియు మా జిల్లా అధికారి గారికి అందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను. ఎవరైనా లింగ నిర్ధారణ చేస్తే చాలా కఠినమైన చర్య ఉంటుంది. మేము ఈ రోజు నుంచి ప్రతి ఆల్ పీసీపీఎన్డీటీ యాక్ట్ మీద ఒక టీమ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఒక టీం అనేది అందులో ఒక పోలీస్ పర్సన్, తర్వాత తహసీల్దారు, తర్వాత స్వచ్ఛంద సంస్థ, మా మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని టీం ఒక టీమ్గా కలిసి
ప్రతి పిఈసి పిఎన్డిటి ఎక్కడైతే ఎస్టాబ్లిష్మెంట్ ఉందో అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రకారం నిబంధన ప్రకారమే జరగాల, రేట్ చార్ట్ ఖచ్చితంగా జరగాల. ఎక్కడైనా లింగ నిర్ధారణ జరిగినంటే చట్ట ప్రకారంగా మేము కఠినంగా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుతాం. हल्का असम्बली अदलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से शुरू किया गया 3 साल कबल ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला बिला किसी रुकावट जारी है। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. अदलाबाद ज़िले में तैनात होने वाले नए एसपी अकील महाजन से आज अदलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने खैर सगाली मुलाकात की। इन्होंने एसपी को फूलों का गुलदस्ता पेश करते हुए शॉल पहनाकर उनका खैर मकदम किया। इस मुलाकात के दौरान ज़िला से मुताल्लिक़ मुख्तलिफ़ अहम मामलात पर तबादला ख्याल किया गया। इस मौके पर अदलाबाद असम्बली हल्के के कांग्रेस पार्टी कारकुनान और दीगर रहनुमा कंदी श्रीनिवास रेड्डी के हमरा मौजूद थे। तेलंगाना जागृति की सदर व एमएलसी कविता की यौम पैदाइश जोश व खरोश के साथ अदलाबाद में मनाई गई। यह जश्न अदलाबाद शहर में जागृति ज़िला सदर रंगीनी श्री निवास की निगरानी में मनाया गया। उनकी सालगिरह के मौके पर सुबह के वक्त रिम्स महागंती मंदिर में खुसूसी पूजा की गई। इसके बाद रिम्स के अहाते में वाक़ सत्या साई ट्रस्ट के ज़ेर एहतमाम
खाना खिलाने का प्रोग्राम भी मुनक्किद किया गया। इस मौके पर केक काट कर कविता को मुबारकबाद दी गई। మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, వారి జన్మదిన సందర్భంగా మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక మందిరంలో పూజా కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, మరి అదేవిధంగా సత్యసాయి ట్రస్ట్ అన్నదాన కార్యక్రమము, పండ్ల పంపిణీ తదితర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారు నిండు 100 ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు తను ప్రత్యేక రాజకీయంలోకి వచ్చి జాగృతిని ఒక రాజకీయంగా ప్రజలను న్యాయం జరిగే విధంగా, ప్రశ్నించే విధంగా, ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మేము ఈరోజు రాజకీయానికి రావడం జరిగింది. మొన్నటికి మొన్న చూస్తే బీసీల పట్ల కూడా మేము ఏదైతే నిరసన దీక్షలు వాళ్ళకి న్యాయం జరగాలని చేశామో క్యాబినెట్లో ఆమోదించి ప్రభుత్వం కిందికి దిగడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా 2500 ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. मंदसौर ज़िले के चिन्नूर शहर के पुराने बस स्टैंड इलाके में 3 दिन पहले एक बूढ़ी औरत से 2 तोले सोने की चैन चोरी करने वाले बैन रियासती चोर को पुलिस ने गिरफ्तार कर लिया। जयपुर एसीपी दफ्तर में मंझिल डीसीपी भास्कर ने मीडिया से बात करते हुए केस की तफसीलात बताई। इन्होंने बताया कि सिद्दीपेट के रिहायशी 40 साल कृष्णा को गिरफ्तार कर लिया गया है और उसके कब्ज़े से 2 तोले सोने की चैन बरामद की गई है। इस पर मुख्तलिफ दफ़ात के तहत मुकदमा दर्ज किए गए हैं और इसे रिमांड पर भी भेज दिया गया है। डीसीपी भास्कर ने बताया कि मुलजिम के खिलाफ पहले ही पुलिस रिकॉर्ड में 58 केसेस दर्ज हैं और वो कई बार जेल जा चुका है। పదో తారీఖు ఒక జంగా మనమ్మ అనే వృద్ధురాలు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి బస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక నేరస్తుడు ఆమెకు మాటగలుపుతూ ఆమెతో పాటు కొంత దూరం వచ్చి మైనార్టీ స్కూల్ గల్లీకి వెళ్ళిన తర్వాత ఆమెను బెదిరించి ఆమె మెడలో నుంచి ఆమె బంగారు పుస్తక తాడిని తెప్పుకొని పోవడం జరిగింది. దానిపై సమాచారం వచ్చిన వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు మరియు వారి యొక్క సిబ్బంది ఇమ్మీడియట్లీ సీసీటీవీ కెమెరాస్ అండ్ సరౌండింగ్ విట్నెస్ని పరిశీలించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం చెన్నూరులో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు అల్లెప్పు కృష్ణ, తండ్రి వెంకటయ్య, 47 సంవత్సరాలు, ప్రశాంత్ నగర్, సిద్దిపేట టౌన్. అతన్ని పట్టుకొని విచారించి చెక్ చేస్తే ఆ యొక్క దొంగతనం చేసిన పుస్తల తాడు, చైన్ స్నాచింగ్ చేసిన పుస్తల తాడుని తీసుకొని ఇంకా అతన్ని విచారిస్తే అతని యొక్క వివరాలు సిద్దిపేట పట్టణానికి చెందినవాడు. ఇతనికి ఇప్పటి వరకు దాదాపు 100 కేసుల వరకు ఉన్నాయి. దీని యొక్క మోడస్ ఆపరెండి ఏంటంటే మంచిగా నీట్గా తయారు కావడము, ఒక పెద్ద మనిషి లెక్క, ఒక యువకుడు లెక్క టక్ చేసుకోవడము, మంచి షూ వేసుకోవడము. ఎవరైతే ముసలి వాళ్ళే అతని టార్గెట్. ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడుతూ అవా ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూ
వాళ్ళు నిర్మానుష్య ప్రదేశము లేకపోతే అక్కడ సరౌండింగ్స్లో ఎవరు లేరు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈయన నేర చరిత్ర 2011 ప్రారంభమైంది ఫస్ట్. అప్పటి నుంచి ఎవ్రీ టైము స్నేక్ స్నాచింగ్స్ సేమ్ ముసలి వాళ్ళని టార్గెట్ చేస్తాడు. మళ్ళీ తర్వాత జైలుకి వచ్చిన తర్వాత చేస్తున్నాడు. ఇతను ఒక 15 రోజుల క్రితము బెజ్జంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన కేసులో పోయి 15 రోజుల క్రితమే జైలు నుంచి వచ్చి మన చెన్నూరులో చేయడం జరిగింది. ఇమీడియట్లీ టీము ఫామ్ చేసి ఐడెంటిఫై చేసి ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ప్రాపర్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసి జైలుకి పంపిస్తున్నాము. ఈ ముఖ్యంగా ఈ కేసులో చాకచక్యం వివరించి వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు, సంపత్ హెడ్ కానిస్టేబుల్ జీవన్ అండ్ కదీర్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. मंचिरियाल ज़िले के भीमाराम मंडल के मरकज़ी इलाके में गांजा फ़रोख्त करने वाले 6 अफराद को पुलिस ने गिरफ़्तार कर लिया है। उनके कब्ज़े से एक बाइक, एक सेलफ़ोन और 1565 ग्राम गांजा बरामद किया गया है। जयपुर एसीपी ऑफिस में मुनक़दा प्रेस कॉन्फ्रेंस में मंचिरियाल डीसीपी ने इस केस की तफसीलात बताई। इन्होंने बताया कि मुलजिमान ने गांजा महाराष्ट्र के चंद्रपुर से ख़रीद कर यहाँ फ़रोख्त करना शुरू किया था। पुलिस ने यह भी इंकशाफ किया कि गांजा इस्तेमाल करने वाले अफराद में ज़्यादातर 20 से 25 साल की उम्र के नौजवान शामिल हैं, जो कि तशवीश का बाइस है। डीसीपी ने खबरदार किया कि गांजा इस्तेमाल करने, फ़रोख्त करने या गैर कानूनी तौर पर मुंतकिल करने वालों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। ఉద్యోగాలు మీకు ఇచ్చేస్తే రిపోర్ట్ రాయాలా? ఏ పని చేస్తారు సిగరెట్లో? అంత చిన్న వయసు వాళ్ళు అట్లా మాట్లాడుతుంటేనే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మైండ్లో. నేను డ్రగ్ అడిక్షన్ సెంటర్ మన ఏం చేస్తారు గురువులేనే జరుగుతుంది. వారి యొక్క సిబ్బంది భీమారం గ్రామ శివార్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో దీపు దుర్గం సంజయ్ వీళ్ళు కాశీపేట, దుర్గం సందీపు కాశీపేట గ్రామము, దుర్గం సంజయ్ అంక్షాపూర్ గ్రామము, వీళ్ళు బైక్పై రావడం జరిగింది. అక్కడనే వనపర్తి కరుణాసాగర్ అండ్ రావుల ఆదర్శ్ అనే ఇద్దరికి ఈ గాంజాయి అమ్ముతూ ఉంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు రామ్టెక్కి స్వస్తిక్ కుమారు, జునేరి శ్రీనివాస్ వీళ్ళు కూడా గంజాయి వినియోగదారులు. వీళ్ళ దగ్గర కూడా గంజాయి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్ పంచనామా అనంతరము ఈ 6గురిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ అనే వాళ్ళు ప్రధాన నేరస్తులు. వీళ్లకు గతంలో కూడా ఈ గంజాయి రవాణా చేయడము, అమ్మడంలో కూడా నేర చరిత్ర ఉంది. వీళ్ళు ఈజీ మనీ, ఫస్ట్ వీళ్ళు గంజాయికి అలవాటు పడి ఈజీగా మనీ వస్తుందనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రపూర్, బలార్షా ఆ ప్రాంతానికి ట్రైన్లో ప్రయాణం చేయడము, అక్కడ అన్నోన్ పర్సన్స్ దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ యువతకు అమ్మి డబ్బులు చేసుకోవడం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గంజాయి అనేది యువతని నిర్వీర్యం చేస్తుంది, మానవ సంబంధాలని నష్టపరుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇందులో చూసినట్లయితే A3, A4 28 ఇయర్స్, 23 ఇయర్స్, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఈ దుర్గం సందీప్, దుర్గం సంజయ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంకా 12 మంది వరకు బయట ఉన్నారు. వాళ్ళు కన్జ్యూమర్స్. వాళ్ళ దగ్గర ఇమీడియట్లీ ఈ గంజాయి దొరకలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ప్రెస్లో చూపించట్లేదు. యాక్చువల్లీ 12 మందికి ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రాపర్గా ఉండేటట్టు చూసి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। लोका भूमा रेड्डी की सालगिरह तकरीब, कंदी श्रीनिवास रेड्डी ने की शिरकत, सालगिरह की दी मुबारकबाद। आदिलाबाद में गर्मी की शिद्दत में इजाफा, लोग शदीद धूप से हैं परेशान, ठंडे मशरूबात और नारियल पानी की मांग में हुआ इजाफा। आदिलाबाद के जुबली हिल्स कॉलोनी में गैर कानूनी सेल टावर की तामीर के खिलाफ मकामी लोगों का एहतजाज, हुकूमत से फौरी कार्रवाई का मुतालबा। यहाँ के साबिक काउंसलर पवन नायक पर अवाम की बरहमी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।